స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే కొన్ని టిప్స్‌ను ఫాలో కావాలి. కొన్ని నియమాలను ఫాలో కావాలి. అప్పుడు మాత్రమే మనకు స్టాక్ మార్కెట్ నుంచి రియల్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ ఈ సర్ప్లస్ మనీ. మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి మిగులు మనీని, సర్ప్లస్ మనీని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అంతే తప్ప మన అవసరాలను కాంప్రమైజ్ అయ్యి, అవసరాలను సాక్రిఫైస్ చేస్తూ ఎప్పుడు కూడా డబ్బులను ఇన్వెస్ట్‌మెంట్ చేయరాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సర్ప్లస్ మనీ ఇన్వెస్ట్ చేస్తామో మనకు వెయిట్ చేసే టైం అనేది దొరుకుతుంది. ద సెకండ్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్. ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్‌ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి. అది ఎన్ని రోజులు అనేది డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ కండిషన్స్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్, డీసెంట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక మూడోది, ఖచ్చితంగా ఒక స్టాక్‌ని కొనుగోలు చేసేటప్పుడు దాన్ని లో ప్రైస్‌లో కొనుగోలు చేయాలి. ఎప్పుడు కూడా చేజ్ చేసి హై ప్రైస్‌లో ఎప్పుడు కూడా కొనుగోలు చేయరాదు. లో ప్రైస్‌లో ఎప్పుడైతే కొనుగోలు చేస్తారో మనకు వాటి నుంచి మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి, కొనేటప్పుడు ఒకేసారి బల్క్ క్వాంటిటీ కొనరాదు. స్మాల్ క్వాంటిటీస్తో మనం కొనుగోలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కొనాలి అనుకుంటే ముందు 25తో స్టార్ట్ చేసుకొని నిదానంగా ఎవ్రీ డౌన్లో మార్కెట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రకమైనటువంటి ఈ 4 రూల్స్ని మనం ఫాలో అవుతే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు మనకు ఉంటాయి. థ్యాంక్ యూ.